శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. మీ పేరు, ముఖము, చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ పేరుతో ఉన్న మహిళ సింహరాశి వారిని ఎక్కువగా మోసం చేస్తుంది, తను మీ నుండి డబ్బును కూడా ఆశిస్తుంది, ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి, లేదంటే మీరు మున్ముందు కూడా చాలా నష్టపోతారు. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో ఏ మహిళ మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తుంది, ఏ విధంగా మీ నుండి డబ్బును ఆశిస్తుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు ఎక్కడైనా సరే లీడర్షిప్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకరు చెప్పింది వినటానికి అస్సలు ఇష్టపడరు. తాము చెప్పిందే అందరూ వినాలి అనే ఒక భావనను వీరు కలిగి ఉంటారు. ఈ యొక్క నాయకత్వ లక్షణాలు కొన్ని సందర్భాల్లో వీరికి మేలు చేస్తే, కొన్ని సందర్భాల్లో కీడు చేసేవిగా కూడా ఉంటాయి. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే కనుక, ఎంత ఉన్నత స్థితికి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో వీరు సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వీరి యొక్క లైఫ్ లో ఒడితొడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. అంటే వీరు నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు ఉంటారు. అలాగే ఈర్ష్య స్వభావాన్ని, అంటే వీరు ఎదుగుతుంటే ఓర్వజాలని స్వభావాన్ని వీరు చూపించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ సింహరాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అయితే మీ యొక్క లైఫ్ లో మీ మంచిని కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ, మీ చెడును కోరుకునే వ్యక్తుల్లో ఒక మహిళ చాలా ముఖ్యమైందనే చెప్పుకోవాలి. అంటే మీరు పనిచేసే చోట కానీ, మిరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళ ఎప్పుడు కూడా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు, మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు. మీ యొక్క జీవితానికి సంబంధించి ఏ చిన్న విషయం వారికి తెలిసినా సరే దానికి 4 మాటలు ఎక్కువగా జోడించి, దాన్ని వక్రీకరించి, అంటే ఏదైనా చిన్న పొరపాటు మీ యొక్క లైఫ్ లో జరిగింది, దానికి ఇంకో 4 మాటలు జోడించి వెనకాల మీ గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే మీకు చెడ్డ పేరు తీసుకుని రావాలి అనే సంకల్పం వారికి ఉంటుంది. అటువంటి మహిళ కారణంగా మీరు నలుగురిలో బ్లేమ్ అయ్యే అవకాశాలు కూడా చాలా సందర్భాల్లో ఉంటాయి. అయినప్పటికీ ఆ యొక్క రూమర్, అంటే ఆ యొక్క పుకారు క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వారితో మీరు పర్సనల్ విషయాలు అన్ని కూడా చెప్పేస్తున్నారు. అటువంటి వ్యక్తి మూలంగా మీరు చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లైఫ్ లో ఐ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ ఎవరైనా ఉన్నట్లయితే, వారిలో ఈ యొక్క లక్షణాలు మీకు ఏం కనిపించినా సరే వారిని నిరభ్యంతరంగా మీరు దూరం పెట్టేయండి. అంటే ఐ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి ప్రతి మహిళను మీరు అనుమానించనక్కర్లేదండి. అంటే ఈ లక్షణాలు కనుక వారిలో మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వారిని దూరం పెట్టేయండి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సాధించినప్పుడు వారి యొక్క ముఖ కవలికలు కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ ఈర్ష్యగా అనిపించిందనుకోండి, అటువంటి వ్యక్తులు మీ యొక్క శత్రువులని మీరు గుర్తించాలి. అలాగే మీకు మంచి సలహాలకు బదులుగా
ఎప్పుడూ చెడు సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటి వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే, అంటే ఏదైనా విషయంలో అడుగు ముందుకు వేయాలి అనుకుంటే వారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా పక్కనే ఉండి నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను దూరం పెట్టండి. అలాగే నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకూడదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకూడదు. అలాగే మీతో షూరిటీ సంతకాలు పెట్టించి డబ్బులు ఇవ్వకుండా దాటవేయటానికి ప్రయత్నం చేస్తారు. లేదా వారి అవసరాలకి డబ్బు తీసుకొని ఆ డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. మీ యొక్క లైఫ్లో మీరు పనిచేసే చోట, మీ యొక్క వృత్తి ఏదైనా సరే, ఎటువంటి వ్యాపారమైనా సరే, ఎటువంటి ఉద్యోగమైనా సరే, మీరు పనిచేసే చోట ఐ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ ఎవరైనా ఉన్నట్లయితే వారిలో ఇటువంటి లక్షణాలు మీకు కనిపిస్తే గనక అటువంటి వ్యక్తిని నిరభ్యంతరంగా మీరు దూరం పెట్టేయండి. మీ పర్సనల్ విషయాలు వారితో చెప్పకూడదు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో అటువంటి మహిళ కనిపించినా కానీ వారితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సింహరాశికి చెందిన గృహిణులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటారు. చాలా మంది స్త్రీలకి ఇరుగు పొరుగు వ్యక్తులతో అన్ని విషయాలు, అంటే ఏ సీక్రెట్ లేకుండా అన్ని షేర్ చేసుకోవటం అలవాటుగా ఉంటుంది. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మొదటికే మోసాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఇటువంటి మహిళ కనుక ఉన్నట్లయితే తనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు వారితో జరపకూడదు. అలాగే మీ యొక్క ప్రతి అంశాన్ని, అంటే మీ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని వారితో చర్చించకూడదు. ఈ లక్షణాలు కనుక ఆ స్త్రీలు మీకు కనిపిస్తే అటువంటి వారితో మీరు మీ యొక్క బంధాన్ని ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమం. లేకపోతే జీవితంలో కూడా ఎన్నో అనర్థాలను మీరు కొని తెచ్చుకుంటారు. మీ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి ఏ పర్సనల్ విషయమైనా, మీ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటిది, లేదా మీ యొక్క ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కానీ వారితో చర్చించకూడదు. ఒకవేళ చర్చించారంటే దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని కిందకు అనగతొక్కటానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అంశాల్లో ఖచ్చితంగా సింహరాశికి చెందినటువంటి స్త్రీలు కూడా ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీల వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారి యొక్క లైఫ్లో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. అలాగే సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి నిత్యం సూర్య భగవానుణ్ణి ఆరాధించండి. సూర్య నమస్కారం ప్రతిరోజు చేసుకోండి. అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. మరిన్ని శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఏ పేరుతో ఉన్న మహిళ మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తుంది, మీ నుండి డబ్బును ఆశిస్తుంది, ఆమె ఎవరు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.